నమస్తే. పరితాపము గనియాడిన పలుకుల మరచితివో అనే కృతి విన్నారు కదా. మనోహరి రాగం రూపక తాళం. త్యాగరాజస్వామి వారు సృష్టించారని చెప్పాం కదా. చాలా అపురూపమైన రాగం. కరహర ప్రియ జన్యం. సగరి గమ పద సదప మగరే సా. వక్రషాఢవ రాగం. నిషాదం వజ్యం అన్నమాట. నిషాదం ఉండదు ఈ రాగంలో. షడ్జము, చతుశ్రుతి శుభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం వరకే ఉంటాయి కరహర ప్రియ స్వరాలన్నీ. ఈ కృతి సాహిత్యం పల్లవి. పరితాపము గనియాడిన పలుకుల మరచితివో నా పరితాపము గనియాడిన. అనుపల్లవి. సరిలేని సీతతో సరయూ మధ్యంబున నా పరితాపము గనియాడిన పలుకుల మరచితివో. చరణం. వరమగు బంగారు ఓడను మెరయుచు 10 పూటలపై కరుణించెదననుచు క్రీగనులను త్యాగరాజు పరితాపము గనియాడిన పలుకుల మరచితివో. రాముల వారు సరయూ నదిలో సీతాదేవితో కలిపి వెళుతున్నారట. బంగారు ఓడలో వెళుతున్నారు. అప్పుడు 10 పూటల్లో నేను కరుణించదనని చెప్తారు. స్వామి, నా పలుకులు మరిచేవా, నన్ను కరుణించు అని త్యాగరాజస్వామి వారు రాముల వారిని వేడుకుంటున్నారు. అది చక్కని సాహిత్యం. స్వరంతో పాడదామా? పరితాపము పద సదా గనియాడిన మదప మరి గరి పలుకుల రిగమగరి మరచితివో ససరి గమ నదపమ పరితాపము. రెండో సంగతి. పాదరి సదప గనియాడిన మపద సదమరే గరి పలుకుల రిగమగరి రే మరచితివో ససరి గరి గమ నదపమ పరితాపము పదరి సదా పమ. అనుపల్లవి. సరిలేని పద సారి. సరిలేని అంటే ఇంకేమైనా అనుకుంటారేమో. ఓడ ఇలా 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 ఊగుతూ ఉంటుంది కదా. ఆ ఊగినప్పుడు సీతాదేవి రాముల వారు ఇలా, సీతాదేవి ఇలా అవుతున్నారన్నమాట. అది ఆయన ఊహ, త్యాగరాజస్వామి వారి ఊహ. సరిలేని పద సారి సీతతో రిగమగరి సరయూ రిగమగరి మధ్యంబున. సరయూ మధ్యంబున. సదపమగారి సరిగమ సరిలేని సీతతో సరయూ మధ్యంబున పద సారి రిగమగరి రిగమగరి సదపమగారి సరిగమ పదరి సదప ఆడిన. చరణం. వరమగు బంగారు ఓడను పప మదప మరి గరి వరమగు పద సదప బంగారు
గరుడను పమరే గరే మెరయుచు రే గమగరే రే పది పూటలపై ససగరే గమమప కరుణించద పదసారి నరుచోక్రే రే గమగరే గమగరే రే గనులను త్యా రే గమగరే రే సాజూనే సదపమగారి సరిగమ అనుపల్లవిలాగే ఉంటుందన్నమాట. కరుణించదననుచు క్రీగనులను త్యాగరాజునే పరితాపముగరియాడిన పలుకుల మరచితివోణ పరితాపము. చక్కటి అపురూప రచన బాగా నేర్చుకుని చక్కగా సాధన చేయండి. ఇంకో పాటతో మళ్ళీ కలుద్దాం. సెలవు.